చర్చిలో ఎలా జరిగిందో క్రిస్మస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతరంగమందున్నా అంతరితో చేస్తున్నా అంతరంగమందున్నా అంతరితో చేస్తున్నా దాని రాతి మీద రాయి నిలబడదు అని చెప్తాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అలా చెప్పి ఆరోహణమైపోయిన తర్వాత, ఆయన చనిపోయి ఆరోహణమైపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయాన్ని ఒక టైటస్ అనేటువంటి వ్యక్తి రాళ్ళ సందులో ఉన్న బంగారాన్ని కూడా దోచేసుకుని ఆ రాళ్ళన్నింటినీ కూడా ఏం చేశారు తెలుసా, పడగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బలి కూడా జరగలేదు. కారణం ఏంటి తెలుసా, సమస్త ప్రపంచాన్ని మానవులందరి కొరకు ఒక్కసారి బలి అర్పణ యేసు ప్రభు వారు చెల్లించారు. కానీ యూదులు అంటారు, మేము 3వ టెంపుల్ కట్టాలా, ఒక బలి ఇవ్వాలా. కానీ ఆల్రెడీ బలి అయిపోయింది, ఇక బలులు నిలిచివేయబడ్డాయి. యేసు ప్రభు వారే నిజమైన బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న జరిగిన వాస్తవం చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు 2 అన్నదమ్ములు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు. అన్నయ్య బాగా చదువుకున్నాడు. ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి సమాధానకర్త బలవంతుడైన దేవుడు,
నిత్యులకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అతనికి పేరు పెట్టబడును. అతను ఆయన భుజం మీద రాజభారం ఉండును. ఆలోచనకర్త తను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రవేశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే దూత భయపడికిది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తాను.